హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించినట్టు 18 రకాలు పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు జల్లిన తర్వాత ఈ రోజుకి ఈ రకంగా ఉన్నాయి. అయితే వర్షాలు లేకపోవటం వల్ల అనుకున్నంత మొలక శాతం రాలేదు, కానీ ఉన్నంతలో బాగానే వచ్చినవి. మళ్ళీ ఇప్పుడు వరి విత్తనాలు వేయటానికి మడులు సిద్ధం చేయాలి కాబట్టి దీన్ని దున్నేసేసి మళ్ళీ ఎదజల్లటం కానీ ఊడిపోవటం కానీ జరుగుతుంది. ఈ పచ్చిరొట్టనంతా కూడా భూమిలో కలిపేయటం జరుగుతుంది. దీనిలో ఉన్న ఈ పచ్చిరొట్టకు ఉన్న ఎరువుల వల్ల భూమిలో ఉన్న బ్యాక్టీరియా పెరిగి రైజోబియం బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెంది దిగుబడికి బాగా సహకరిస్తుంది. ఈ సంవత్సరం మైసూరు మల్లిక అనే దేశవాళీ రకాన్ని జల్లుదామని చెప్పి నిర్ణయించుకున్నాను. మీరు ఎవరన్నా ప్రకృతి వ్యవసాయంలో ఏదన్నా విత్తనాలు జల్లుతూ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. బాయ్.